వినాయకుడికి ఉన్న ఏనుగు తల ఒక రాక్షసుడి తల అని మీకు తెలుసా? గజాసురుడు అనే ఒక రాక్షసుడు కఠోరమైన తపస్సుతో శివుడిని మెప్పిస్తాడు. నీకేం వరం కావాలి కోరుకో అని శివుడు అడగగా, శివయ్య మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి అనే వరం కోరుకుంటాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరే అని గజాసురుడి పొట్ట లోపలికి శివుడు వెళ్లిపోతాడు. ఎన్ని రోజులు ఎన్ని నెలలు గడుస్తున్నా కూడా శివుడు ఇంటికి రాకపోవడంతో పార్వతీదేవి బాధపడుతూ విష్ణువు సహాయం కోరుతుంది. విష్ణువు గంగిరెద్దును ఆడించే వ్యక్తిలా వేషం మార్చుకొని నందిని కూడా తీసుకుని గజాసురుడి రాజ్యానికి వెళతాడు. ఆ గజాసురుడు విష్ణువు వాయించే సన్నాయికి మైమరిచిపోయి ఎంతో సంతోషిస్తాడు. మీకేం వరం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని అనగా విష్ణువు నవ్వుతూ నేను అడిగేది మీరు ఇవ్వలేరులేండి అని అంటాడు. ఆ మాటకి గజాసురుడి అహం దెబ్బతింటుంది. నువ్వు అడిగినది నేను ఇవ్వలేనా? నీకేం కావాలన్నా కోరుకో ఇస్తాను అని అంటాడు. విష్ణువు సరే అయితే ఇదిగో ఈ గంగిరెద్దు ప్రభువు చాలా రోజుల నుండి కనపడడం లేదట. ఆయన పేరు శివుడు. అతనిని ఈ నందికి అప్పగించు అని అడుగుతాడు. గజాసురుడు ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు నేను మాట ఇచ్చాను. ఇప్పుడు నేను శివుడిని నా కడుపు నుండి బయటికి తీయాలి అంటే నా కడుపు చీల్చాలి. అలా చేస్తే నా మరణం తథ్యం అని ఆలోచించి నమస్కరించి, ఓ పరమేశ్వర, అహంకారంతో నేను చేసిన ఈ తప్పుని క్షమించండి. నా మరణం తథ్యం అని నాకు అర్థమయ్యింది. చనిపోయే ముందు నాది ఒక కోరిక ఉంది. దయచేసి ఆ కోరిక తీర్చండి. నేను చనిపోయిన తరువాత కూడా ముల్లోకాలు నా శిరస్సుని పూజించేలా మీరే చెయ్యాలి స్వామి అని కోరుకుంటాడు. వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువ్వి గట్టి గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసురుడు పొట్టని చీల్చేస్తుంది. అంతే, వెంటనే గజాసురుడు పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి మన పరమశివుడు వస్తాడు. శివుడు కింద పడిపోయిన గజాసురుడి తల మీద చేయి పెట్టి, నువ్వు నా పరమ భక్తుడివి గజాసురా, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు. ఆ తరువాత శివుడు వినాయకుడి తలను వేరు చేసినప్పుడు ఈ గజాసురుడి తలనే శివుడు మన వినాయకుడికి పెడతాడు. అసలు గణేశుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? పూర్తి వీడియో మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో ఉంది. మిస్ అవ్వకుండా ఆ వీడియో చూసేయండి. అందరూ చెప్పండి గణపతి బప్పా మోరియా.